మన దగ్గర ఇప్పుడైతే ఇన్ని టైప్స్ ఆఫ్ 15 Pro Max పౌచెస్ ఉన్నాయి. ఇందులో ఏది వాడాలి అన్నీ ట్రై చేశాను. ఏది వాడాలి, ఏది బాగుంటుంది, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా ఏది బెస్టో నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. చూడండి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ పౌచ్లో యూజ్ అవుతాయి, సో లాంగ్ లాస్టింగ్ ఏది ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు ఏది వస్తుంది. నా దగ్గర యాపిల్ ఒరిజినల్ కేసు కూడా ఉంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. సో బెస్ట్ పౌచ్ ఫర్ ఎనీ మొబైల్. నా దగ్గర అయితే ఐఫోన్ ఉంది కాబట్టి దాని పౌచెస్ మీద రివ్యూ చేసి ఏది బాగుంటుంది అన్నది చెప్తా. సో మీరు వేరే మొబైల్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చి సిలికాన్ కవర్. ఇది చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఫోన్ మంచిగా బ్యాక్ అంతా కనబడుతుంది అని చెప్పేసి. సో దాని తర్వాత ఇప్పుడు దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే చూడడానికి ఇట్లా ఉంటుంది. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇది తొందరగా ఎల్లో అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఒక 20 days వాడాను అంతే. 20 daysలో ఇది కలర్ అయిపోయింది. సో ఇది మళ్ళీ నార్మల్ కలర్ అవ్వదు. సో అంతా ఎల్లో అయిపోయింది. వర్త్లెస్ ఇది. దీనికి అరౌండ్ నేను ఒక 600 to 700 పే చేసిన. అన్ని మంచి షాప్లోనే తీసుకున్నాం. సో ఇది నాకు ఒక 1.5 month వచ్చింది. దాని తర్వాత ఈ కలర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది పక్కన వెళ్దాం. నెక్స్ట్ వచ్చి సేమ్ వాళ్ళు చెప్పిండ్రు మ్యాక్సేఫ్ కొనాలి, మ్యాక్సేఫ్ బాగుంటుంది అని చెప్పేసి. మ్యాక్సేఫ్ బాగుంటుందని అది కూడా తీసుకుంటే ఏమైంది, దీని లుక్ ఇట్లా ఉంటుంది. మ్యాక్సేఫ్ ఇదంతా జస్ట్ 250 rupees. అది ఎట్లాగో నాకు ఎల్లో అయిపోయిందని తీసుకున్నా. మ్యాక్సేఫ్ ఉంది కదా అని తెలిసి కూడా తీసుకున్నా, బట్ ఇది కూడా సేమ్ ప్రాబ్లం. సో ఇట్లా నార్మల్గా ఉండేవి మీరు కొంటే మ్యాక్సేఫ్కి యూజ్ అవ్వదు, అవుతుంది. మరీ అంత ఎఫెక్టివ్ అయితే కాదు. చూస్తున్నారు కదా, దీనికి ఇది కూడా వేస్ట్. ఇలాంటి ట్రాన్స్పరెంట్ వద్దు. సో దాని తర్వాత ఏం చేసిన, ఇది ఒకటి తీసుకున్నా. ఫైబర్ లాగా ఉంటుంది మ్యాక్స్ అయితే. సో ఇది కొంచెం ఫైబర్ లాగా ఉంది. కలర్ అయితే చేంజ్ అవ్వలే, బట్ ఏంటంటే ఇది చాలా స్లిమ్గా ఉంటుంది. సో ఒకసారి వేస్తే మళ్ళీ తీయడానికి కూడా రాదు. లుక్ అయితే ప్రీమియం బాగానే ఉంది. సో మొబైల్ చాలా చిన్నగా కాంపాక్ట్గా కనబడుతుంది. ఇది బాగుంది, ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో నాకు కూడా నచ్చింది. సో ఇది ఎట్లుందో మీరు కామెంట్ చేయండి, మీకు ఎట్లా నచ్చింది, మీకు ఎట్లా అనిపించిందో. ఇది ఓకే. ఇది నేను అరౌండ్ 700 rupees పెట్టి తీసుకున్నా. సో కలర్ ఏమైతే పోలేదు, బట్ ఓకే, కాంపాక్ట్గా ఉంది, ట్రాన్స్పరెంట్ కాదు. మీరు ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. కలర్ ఎక్కడ అంటే ఎల్లో కలర్ కాలేదు. సో చాలా బాగుంది. కానీ దీని ప్రాబ్లం ఏంటంటే తీయడం చాలా కష్టం. దీన్ని తీయలేం, దీనికి చాలా టైట్గా ఉంటుంది, చాలా దగ్గరకు పట్టేసుకుంటుంది. సో ఈ 3 ట్రాన్స్పరెంట్ కవర్స్లో మనకి ఇదైతే బాగుంది. అంటే కలర్ అయితే పోవట్లేదు, చాలా చిన్నగా, సైజులో కూడా చాలా చిన్నగా ఉంది. చూస్తున్నారు, బాగుంది. ఇది ట్రాన్స్పరెంట్ ఒక సైడ్కి పెడితే ఇంకొక ట్రాన్స్పరెంట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 1200 rupees పడింది నాకు. ఇది ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది ఇట్లా కనబడుతుంది మొబైల్కి. ఓకే, ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంది. దీనికి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మనం దీనికి ఇట్లా రింగ్ లాగా ఇది వస్తుంది సైడ్కి, మనం దీన్ని ఇట్లా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఓపెన్ అవుతుంది కదా, ఇట్లా మనం దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంది ప్రాబ్లం అని అంటే, ఇక్కడ కలర్ పోయింది. మనం పాకెట్లో పెట్టి తీసినప్పుడు, లేదంటే టేబుల్ పైన పెట్టినప్పుడు కలర్ అనేది వైప్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా కొంచెం నాకు రబ్ అయినట్టు మొత్తం ఇది అయిపోయింది. ఇది 1200 rupees. ఇది ఒక 2 months ఏమో వాడినండి. దాని తర్వాత ఇట్లా అయిపోయింది. ఈ సైడ్ పెడితే దాని తర్వాత
ఒరిజినల్ మ్యాగ్సేఫ్ తీసుకున్న ఐఫోన్ 15 Pro Max సిలికాన్ కేస్ మ్యాగ్సేఫ్. ఒరిజినల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రింగ్ వస్తుంది, చూస్తున్నాం కదా. సో ఇది ఒరిజినల్ మ్యాగ్సేఫ్ అని మనము అర్థం చేసుకోవచ్చు, ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఎట్లా అంటే లోపల మ్యాగ్నెటిక్ది కనబడుతుంది, ఐఫోన్ బ్రాండ్ ఇదంతా కనబడుతుంది బ్రాండ్. ఎప్పుడైతే మనం అటాచ్ చేస్తామో మనకు ఇట్లా రింగ్ వస్తుంది. సో ఇది ఓకే. బట్ ఏంటంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది. జేబులో పెట్టినప్పుడు సరిగా పోదు, జేబులో తీసేటప్పుడు జేబులు బయటకు వెళ్తాయి. ఇప్పుడు దీంతో ప్రాబ్లం అదే. ఒరిజినలే కానీ ఇది చాలా స్టిక్కీ ఉంటుంది. సో ఇది గ్రిప్ కోసం అనుకోవచ్చు, కానీ జేబులో పెట్టిన తర్వాత కూడా ఇది బయటికి తీయడానికి చాలా కష్టం అవుతుంది దీన్ని. సో ఇది కూడా నాకు అంతేం నచ్చలేదు. చూస్తున్నాను ఇదంతా కరెక్ట్ ఏం లేదు. సో డోంట్ గో విత్ దిస్. ఇది నేను ప్రిఫర్ కూడా చేయను. ఇది అరౌండ్ నాకు 1500-1600 పడింది. ఇది వేస్ట్. దాని తర్వాత ఫైనల్గా నేను ఇది తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 3 months నుంచి వాడుతున్నా. ఇది ఓకే, నో ప్రాబ్లం. సో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా కనబడుతుంది. సో ఫోన్ గ్రిప్ మంచిగా ఉంది, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అవ్వట్లేదు. డిజైన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇదైతే నేను యూజ్ చేస్తున్నా, ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పట్లయితే మార్చాను పౌచ్ని. ఇది బాగుంది, చూడడానికి బాగుంది, అట్ ద సేమ్ టైం సేఫ్టీ కూడా బాగుంటుంది దీంట్లో. ఇది కన్సిడర్ చేయొచ్చు. ఇది నాకు అరౌండ్ 1200 రూపీస్ ఏమో పడింది. బాగుంది, ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇన్ని టైప్స్ ఆఫ్ పౌచ్లు ఉన్నాయి. ఈ పౌచ్లలో నాకు ది బెస్ట్ అనిపించింది ఇది ఒకటి. దాని తర్వాత ఈ పౌచ్ ఒకటి కాంపాక్ట్గా ఉన్నా కూడా బాగుంది. ఇది ఓకే, 2 months 3 months వరకు ఓకే. దాని తర్వాత ఈ రూమ్ మీద కలర్ పోతుంది. ఇదైతే అసలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనం ఫార్మల్స్ వేసినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, జీన్స్ వేసినప్పుడు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ఓకే. ఈ రెండు అంటే కలర్స్ పోతాయి. ఇది బెస్ట్ అంటే ఇది ఒకటి, దాని తర్వాత ఇది ఒకటి. ఫైబర్ టైప్ ఉంటుంది, హార్డ్ ప్లాస్టిక్, అది కన్సిడర్ చేయవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా ఐఫోన్ యూజర్స్ పౌచ్ కొనాలనుకుంటే మాత్రం వాళ్ళతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.